ఏందుల గట్ల చూస్తురు ఇన్నొద్దులు ఎక్కడికి పోయినానా ఏం లేదు జర పానమంత సుస్తైంది అందుకని ఇంటికాడనే ఉన్నా ఇయ్యాల జరంత మంచిగైనా అందుకని ముచ్చట్లు చెప్పనీకి వచ్చిన చలో ముచ్చట్లు చెప్పుకుందామా ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట ఇక ముచ్చట్లు షురు ఎద్దేడిచిన వ్యవసము రైతు ఏడిచిన రాజ్యము బాగుపడుతుందా అనొల్ల పాడది కాక పాడది అందరికీ ఎరికే ఇది మన రాష్ట్రంలో ఇప్పుడు వ్యవసాయం ఎట్లయిందో చూస్తూనే ఉన్నాము యూరియా బత్తాలు కూడా ఇత్తలేదు సర్కారు రాష్ట్రంలో ఉన్న రైతులందరూ ఎరువుల కోసం తండ్లాడుతూనే ఉన్నారు ఇక ఇంకో దిక్కు రింగు రోడ్డు మార్పు అనుకుంటా రైతుల నోట్ల మట్టి కొట్టి పెద్ద దందానే చేస్తాందని అంటురు కదా భూములు పోయినా రైతులే అంటురు ఈ మాట వాళ్ళ కష్టం చెప్పుకునేందుకు జనతా గ్యారేజ్కి వచ్చిరోళ్ళ గదే మన తెలంగాణ భవన్కి వచ్చిరన్నట్టు రామన్నతోని బాధలు చెప్పుకున్నారు పారి మనం కూడా వాళ్ళతోనే కలుద్దామో పారి వీళ్ళందరూ వికారాబాద్ జిల్లా రైతులు రింగు రోడ్డు మార్పు పేరుతోని భూములను ఓడగొట్టుకుంటున్నోళ్ళు మా భూములు గుంజుకోవద్దు మమ్మల్ని ఆగం చెయ్యొద్దు అని సర్కారును బతలాడుకున్నారు రోడ్డు మీదకి ఎక్కిరు ధర్నాలు చేసిరు అయినా ప్రభుత్వం కరగలే ఇక పెద్ద దిక్కు మన బీఆర్ఎస్ అనుకుంటా మన తెలంగాణ భవన్కి వచ్చిరోళ్ళ రామన్నతోని బాధ అంతా చెప్పుకున్నారు రామన్న వాళ్లకు ధైర్యం చెప్పి సర్కారుతోని కొట్లాడతా అని మాటిచ్చిండు భూసేకరణ అనేది ప్రభుత్వం ఎప్పుడు చేసినా కూడా చట్టం ప్రకారం చేయాల్సి ఉంటుంది తప్ప వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయనికి ఉండదు. నెంబర్ 1. కాంగ్రెస్ పార్టీకి ఇది కొత్త కాదు. ఇదివరకు ఔటర్ రింగ్ రోడ్ కట్టినప్పుడు కూడా ఇట్లనే చేశారు. ఒరిజినల్గా కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ అలైన్మెంట్ అయితే మనం చేసినామో దానికి ఒప్పుకుంటే ఇప్పుడు నిజానికైతే పెద్ద పంచాయతీ లేదు. ఇవాళ కావాల్సుకొని ఇది కేంద్ర ప్రభుత్వం డబ్బులతోనే చేయించాలా మనం అని చెప్పి మనం ఏం చేసినామంటే జాతీయ రహదారికి లింకు చేసినాం దీన్ని. వీళ్ళు ఏం చేస్తారు ఎరికైనా మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పైసలు అవసరం లేదు మేము సొంత పైసలతో కడతాము అని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒరిజినల్ అలైన్మెంట్ నుంచి మారితే కేంద్ర ప్రభుత్వం పైసలు ఇయ్యేది మార్చి సొంత పైసలతో కడుతున్నాం అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వ పైసలతో. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏమంటే ఇక్కడికి వచ్చిన మీరు 40-50 మంది ఉన్నారు. మీరు మాత్రమే కాకుండా ఇంకెవలోలే అయితే పోతున్నాయి ఇప్పుడు 5 ఊళ్ళోళ్ళు ఇక్కడ ఉన్నారు. మిగతా రైతులే కూడా మీరు సంతకాలు గిన్న తీసుకొని అందరికీ తీసుకొని మీరు ఒక్క మూటికి వచ్చి ఒక్క దగ్గరికి వచ్చి మీరు గిన్న పిటిషన్ వేస్తాం హైకోర్టులో ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారు మాకు దెబ్బ కొడుతుర్రు మార్కెట్ రేటు 1,30,00,000 దాకా ఉంటే 20 లక్షలు ఇస్తా అంటుర్రు మాకు మొత్తం అన్యాయం చేస్తున్నారు. ఎవరో అయితే రైతులు నష్టపోతున్నారో మీరు ఒక్క మూటికి వచ్చి కింద మీరు పిటిషన్ సంతకం పెట్టి ఇస్తామంటే మీ తరపున కొట్లాడుతందుకు కూడా మేము రెడీ. అయినా రింగు రోడ్డు అంటే ఎక్కువ సర్కారు భూముల మీదకి వెళ్ళే పోవాలి ప్లానింగ్ కూడా గట్లనే ఉండేది వరకు. కానీ ఇప్పుడు తొవ్వ మార్చి పేదల భూములకి వెళ్ళి ఓనిస్తురు. ఎవరి భూములను కాపాడేందుకు ఇదంతా పెట్టుకుంటుర్రో అందరికి అర్థమైతేనే ఉన్నది. పేదోళ్లకు భూమి లేకుంటే ఎట్లా వాళ్ళు ఎట్లా బతకాలే. అయినా ఈ సర్కారుకు బలమీటికి భూములు గుంజుకున్నాడు గిదేం ఆనందం గిదేం అలవాటు ఇట్లనే గరమైతురు జనాలు. ఏ మాటకా మాటేనోళ్ళ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే గరీబోళ్లకు కొండంత బలం అవునా కాదా. ఏదైనా బీమార్ వచ్చినా ఆరోగ్యశ్రీ ఉంటే గరీబోళ్ళు ఎంత పెద్ద దవాఖానలనైనా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. మంచి స్కీమ్ అది. ఆరోగ్యశ్రీ ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టింది. కానీ ఇప్పుడు మన కాడగా ఆరోగ్యశ్రీ బంద్ అయిపోయింది కాదు. పేదోళ్ళు దవాఖానకు పోతే ఉర్రంగా పైసలు కట్టుడే. ఇక రేవంత్ సార్ వారి పుణ్యానా ఇప్పుడు ప్రైవేటు దవాఖానలల్లో ఆరోగ్యశ్రీ నడతలేదు. ఎంత గోససూడిగా ఆఖరికి ఆరోగ్యశ్రీ కూడా బంద్ అయిపోయిందంటే ఇక ఏం చెప్పాలి. అసలు పాలన ఉన్నదా లేదా ఏమో పట్టురి ఈ ముచ్చటైతే చూడురి. నిజం చెప్తున్నా మరీ మన సర్కార్ గింతగనం బండదని అనుకోలేదులా. అరే ఒక్కసారి కాకుండా ఇంకోసారన్నా జర మానవత్వంతో ఆలోచించాలనా అద్దా. కమస్క మోటేసినందుకు చెప్పిన పని చేయాలనా. సరే చెయ్యకుంటా మాయే ఉన్న వాటిని చెడగొట్టుడేంది మందిని చంపుడేంది. అవును సంపుతుందన్నట్టే మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీగా బంద్ అయిపోయింది. మన సర్కారు బిల్లులు ఇత్తలేదట ప్రైవేటు దవాఖాన్లకు. 1,100 కోట్లు కట్టాలి 2 ఏండ్లాయే.
ఒక్క పైసాలా ఇయ్యలే. వాళ్ళు కూడా ఎంతకాలం అని ఓపిక పడతారు? చెప్పి నెరిపడ్డరు. అడిగి యాస్టకొచ్చింది. ఇక వాళ్ళ కాడ కూడా పైసలు లేవట. సర్కారుకి ఇట్లా పైసలు ఎగ్గొడుతుందని వాళ్ళు కూడా అనుకోలేదట. కానీ రేవంత్ అన్న గద్దెనెక్కిన కాంచెల్లి ఒక్క పైస రాకపోయే వరకల్లా ఆరోగ్యశ్రీ బంధు పెట్టిరు దావకాన్లోళ్ళు. ఇంకోటి చెప్పాలి, ఆరోగ్యశ్రీ పేదోల పానం కాపాడేదని మన కేసీఆర్ సార్ ఆ స్కీమ్ను మంచిగా చూసుకున్నాడు. 5 లక్షలతో నిలబెట్టిండు. కానీ రేవంత్ సారేమో ఓటప్పుడు ఆరోగ్యశ్రీని 10 లక్షల దాకా పెంచుతా అని ఉద్దర ముచ్చట్లు చెప్పిండు. 10 లక్షలు కాదు కదా, ఇప్పుడు 10 పైసలు కూడా ఇస్తలేడు. ఇంత ఘోరమానుల్లా అసలు 2 ఏళ్ల సంది మన రాష్ట్రంలో ఏది చక్క నడుతుందోలా మీరే చెప్పురి. ఏ స్కీమ్ బరాబర్ అందుతుంది? రైతు బంధు బంద్ అన్నట్టే అయింది, రైతు బీమా బంధు, కళ్యాణ లక్ష్మి స్కీమ్ బంధు, కేసీఆర్ కిట్లు బంధు, మంచినీళ్ళిచ్చే మిషన్ భగీరథ బంధు, పింఛన్ల పెంపు బంధు, యూరియా బంధు, ఆఖరికి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా బంద్ అయిపోయాయి. మార్పు అంటే ఇదే కావచ్చు. స్కీములు బంధు పెట్టుడే అసలు సిసలైన మార్పు ప్రజాపాలన అని ఇంతకాలానికి అర్థమవుతుంది అందరికీ. ఓట్లప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్పిండోళ్ళ నిరుద్యోగులకు? 2 లక్షల నౌకర్లు ఇస్తా అన్నాడా లేదా? మరి ఏ పాటి నౌకర్లు ఇచ్చిండు? మందికి పుట్టిన పిల్లలు మా పిల్లలే అని చెప్పుకున్నట్టు కేసీఆర్ సార్ నోటిఫికేషన్లు ఇచ్చిన వాటికి రేవంత్ అన్న అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిండు. మరి 2 లక్షల నౌకర్లు ఏవి సారు అంటే అగరో అపాయింట్మెంట్ లెటర్లు ఇత్తి కదా అని అడగంగా వాళ్ళు గ్రూప్ 1 పరీక్షలు పెడితే అదంతా నకల్ షీట్లు ఇవ్వారమని కోర్టే తేల్చి పడేసి. అంటే నిరుద్యోగుల నోట్లే మన్ను కొట్టినట్టేనా కాదా? గట్ల మోసం చేస్తావా సారు అని 2 లక్షల నౌకర్ల గురించి బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతానేమో ఇచ్చినాం అని అబద్ధాలు చెప్పబట్టే. నిజంగా 2 లక్షల నౌకర్లు వచ్చినాయి అనోళ్ళ? వచ్చినాయో రాలేదో ఇక చెయ్యి పార్టీలనే ఉన్న రాజగోపాల్ రెడ్డి సారే చెప్తాడు. రేవంత్ అన్ని నాలే ఇగినూరు మీరు గిట్లా ఏ మాటకా మాటేనోళ్ళ. మునుగోడు ఎమ్మెల్యే చిన్నకోమటిరెడ్డి సారు అప్పుడప్పుడు అద్దంటుంటే కూడా కొన్ని నిజాలు కాకుతాడోళ్ళ కడుపులకి వెళ్ళి ఇట్లా బయటకు వస్తూనే ఉంటాయి. అయితే కాంగ్రెస్ సర్కారు 2 లక్షల నౌకర్లు ఇస్తా అని చెప్పి మోసం చేసింది అనుకుంటా నిరుద్యోగులు గన్ పార్కు కాడ నివాళిచ్చిరోళ్ళ. ఈ కార్యానికి రాజగోపాల్ రెడ్డి సార్ను కూడా పిలిచిరు. సార్ కూడా వచ్చి సర్కారు చేసిన మోసాన్ని మతికి తెచ్చుకొని అమరవీరులను క్షమించమని అడిగి నివాళిచ్చిండు. అన్న ఏమంటుండో ఈ నూరిగా. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి సంవత్సరం జూన్ 2వ తారీఖు నాడు ప్రభుత్వ సంస్థలలో ఖాళీ ఉన్న ఉద్యోగాలని ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇచ్చి పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పాలకులు రాజకీయ కోణంలో కాకుండా ఆర్థిక కోణంలో కాకుండా సామాజిక కోణంలో మానవతా దృక్పథంతో ఆలోచించినప్పుడే ఈ నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగ యువకులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అదేవిధంగా గ్రూప్ 1 లో కూడా జరిగిన అవకతవకల మీద తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పి కూడా మీకు మాటిస్తున్నా. అది సంగతి. ఈయన ఎవరో బీఆర్ఎస్ పార్టీ కానే కాదు, కాంగ్రెస్ పార్టీ. అందున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ వారి తమ్ముడే. రేవంత్ సార్ కంటే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు అలా పార్టీ నిరుద్యోగులను ఎట్లా మోసం చేసిందో చెప్పిండు. రేవంత్ అన్నా ఇప్పుడేమంటావన్నా నువ్వు? ఆగురి ఇంకో ఇంపార్టెంట్ మాట కూడా అన్నాడు రాజగోపాల్ రెడ్డి సారు ఈనాలే. యువత అనుకుంటే సాధించలేదు ఏం లేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ దేశంలో అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర అందరు కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకి ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అగో నేపాల్ లెక్క తిరుగుబాటు వస్తుందట. రేవంత్ అన్న ఇంటానవా? కానీ ఏ మాటకా ఆ మాటనోళ్ళ ఈ చిన్నకోమటిరెడ్డి సార్ ఆవేదన ఆక్రందన చూస్తుంటే సప్పుజెక్క పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈ నిరుద్యోగులు ఎంబడే తిరిగేటట్టున్నాడు కదా. అంతేనా అని రాజగోపాలన్న? రండి బాబు రండి, ఆలోచించిన ఆశాభంగం. గాలిల్నే మేడలు కడుతున్నాం. ముందుగాలైతే పైసలు కట్టురి, ఏడాదిల్నే ఖతర్నాకిలు సొంతం చేసుకోరి అని రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు అడవిడేసులు గిడివిడేసులు చేస్తారు కదా. 3వ ఫ్లోర్ గట్ల, 4వ ఫ్లోర్ గిట్లుంటుంది, 5వ ఫ్లోర్లో 2వ ఇల్లు ఖాళీ ఉన్నది అని అసలు పునాది రాయి కూడా వేయకముందే గాలిల్నే బిల్డింగులు చూపిస్తారు. చాలా మంది నమ్మి గిట్ల పైసలు కడతారు. కానీ గిట్ల నమ్మిన పాపానికి నిలువూత ముంచటోరు కూడా 30 రోజుల
కోట్లకు కోట్లు వసూలు చేసి గట్లనే ముంచిండు ఒక రియల్ ఎస్టేట్ కంపెనోడు. అగో చూడుండ్రి మీరే. నిజంగా ఇండ్లు కట్టిస్తాం కొత్తిండ్లకు పంపుతాం అనుకుంటా మోసాలు చేసే రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళను ఏం చేసినా పాపం లేదనిపిస్తాందుల్లా. ఇల్లు పేరు చెప్పుడు, గాలిల్ని మేడలు కట్టుడు, కోట్లు వసూలు చేసుడు, అటెనక పారిపోడు. ఇల్లత్తాందని ఆశపడ్డోళ్ళ నోట్లే మన్ను పోసుడు. కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ పేరుతోని శ్రీకాంత్ అనేటోడు కంపెనీ పెట్టిండు. కొత్త ప్రాజెక్టులు కడుతున్నామని ప్రీ లాంచ్ పేరుతోని జనం కాడ పైసలు తీసుకున్నాడు. దగ్గర 100 కోట్ల రూపాయలట. కానీ ఇల్లు కట్టించు లేదు ఏం లేదు. ఇక మోసమైందని జనాలకు అర్థమైంది. పోలీసులకు ఫిర్యాదు చేసిరు. మోసం చేసిన ఈ కంపెనీని పోలీసులు అరెస్ట్ చేసిరు. అసలు ఈ ఒక్క కంపెనీ అనే కాదోల్లా, ఈ 2 ఏళ్ల సంది ఎన్నో కంపెనీలు ఇట్లా బోర్డు తిప్పుతున్నాయి. జనం కాడ పైసలు వసూలు చేసి మళ్ళీ ఇండ్లు కట్టలేక కట్టశాతగాక పైసలు పట్టుకొని పారిపోతురు. ఇది ఇంకోటి చెప్పాలి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రియల్ ఎస్టేట్ ఎట్లయిపోయిందో మీకు కూడా ఎరికే. రేవంత్ సారేమో హైడ్రా అనుకుంటే కట్టిన వాటిని కూలగొట్టే. ఇక కొత్తగా ఏమన్నా కొన్నా వాటిని కూడా కూలగొడితే ఎందుకు వచ్చిన తిప్పలా అని పట్నంలో జాగలు ఇండ్లు కొనుడే తక్కువ చేసిరు. ఇక ఇది చాలదని 2 ఏళ్ల సంది హైదరాబాద్ డెవలప్మెంటే ఆగిపోయింది. కొత్త కంపెనీలు అచ్చలేదు, ఉన్న కంపెనీలు పోతున్నాయి. అంతా ఆగమాగం జగన్నాథం. అవునా కాదా? భూములు కొనుడు అమ్ముడు ఆగిపోయింది. రియల్ ఎస్టేట్ దందాలు ఉన్నోళ్ళ పరిస్థితి అడక్క తినే కాడికి వచ్చింది. కొందరైతే బాల్మెటికి పానాలు కూడా తీసుకున్నారు. ఇక మోక డూప్లికేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలు పుట్టుకొచ్చే. ప్రీ లాంచ్ల పేరుతోని ఆగోకే ఇండ్లు అనుకుంటా జనాల కాడ పైసలు వసూలు చేసి ఉడాయించుడు పెడుతురు. సొంతింటి కల పెట్టుకున్నోళ్ళ కడుపు కొడుతురు. కాదోల్లా ఆలు మొగలు ఎట్లుండాలి ఎట్లుంటుర్రు అని ఇప్పటికే మీకు ఈ కుర్చీలనే కూర్చొని బొచ్చడు మాట చెప్పినా లేదా? మళ్ళా చెప్తా. అయితే ఆలు మగలంటే ఒగలు కోసం ఒగలు అన్నట్టు ఉండాలి. కోపాలు వస్తాయి, రావని అంటలేను. కోపం వచ్చినప్పుడు జర నోరు వచ్చేదాకా మాట అనుకోవాలి, అటు వెనుక సర్దుకోవాలి. ఇక అంతేగాని ఇంటి గుట్టు బజాట్ల పడేస్తే ఎట్లుంటుందోల్లా? ఇగో గిట్లుంటుంది చూడుండ్రి. బాబు ఓరు నాయను ఏంది ఇది? ఓ అక్క జర సైడ్ కుండా రాదు. ఓహో అస్సలు ఇంటలేదు కదా ఈ అక్క. దెబ్బలు తినేటోడు దారిన పోయే దాన్నయ్యనో ఈమెను చెడాయించిన దేడిది మగ్గాడో కాదు, ఆమె పెనిమిటే. ఆలు మొగల పంచాయతీ పెనిమిటిని పట్టుకొని నడి రోడ్డు మీద ఇయ్యర దంచుతున్నది కదా. అయ్యో వీళ్ళకు లగ్గమై తిప్పి కొడితే 3-4 నెలలు కూడా అయితలేదట. కానీ అద్వరసంది వీళ్ళ నడుమ తాపకోసారి కీసులు ఆటలు అయితేనే ఉన్నాయట. ఇక పంచాయతీ కోర్టు దాకా పోయిందట కాదు, ఇడుపు కాగితాలు తీసుకునే వరకు పోయిందట ఇలా పంచాయతీ. కానీ ఆడ కూడా వీళ్ళకు ఒగలంటే ఒకలు పల్లె కథమిగా. మళ్ళేమైందో ఈ అక్క పెనిమిటి గల్ల పట్టుకొని కొట్టనే కొట్టిందులా. అయితే నడి బజార్ల గింత భారీ చేతుల మొగలు దెబ్బలు తింటుంటే చుట్టుముట్టు జమైన మొగోళ్ళు మాత్రం సినిమా చూసినట్టే చూస్తుర్రులా. ఒక్కలంటే ఒక్కలు కూడా ఆపుతలేరు. ఈయనను కాపాడదామని కూడా వాళ్ళకి అనిపించలేదు కావచ్చు. ఈమెనేమో కొట్టుడు మాత్రం ఆపుతలేదు, కొరుకుడు చెప్పు తీసుడు. వావు అక్క దగ్గర అర్ధ గంట సేపు కొడతనే ఉన్నదట. ఇక గీ మగ మనిషి కాపాడేటందుకు లాస్ట్ కు ఆడోలే దిక్కేరు. మన లేడీ పోలీసు అలక్కలు వచ్చి వీళ్లను వేరు చేసిరట. ఆమెను సంజాయించి పెనిమిటిని పెద్ద ఆపతి నుంచి అవతల పడేసిరట. ఇక ఇది చూసినవా ఈ దేశంలో ఈ మొగోళ్లకు రక్షణ లేకుండా అయిందని, భార్యలతోనే గోసొచ్చిందని రాగాలు తీస్తుర్రు. కానీ ఏమనంటే కోపాలు బాగుతారు గాని
పెరిమిటిని నడి రోడ్డు మీద ఇంటామె గిట్లా ఓడుతున్నదంటే ఈయన ఏం దినాం కంతిరేషం వేసిండో ఏమో గాని కావాల్సుకొని కాపురాలు కూల్చుకోవాలని ఆడోళ్ళకేమన్నా ఉంటదా చెప్పురు నాకు. ఈమెను ఎంతగానం గోసగుచ్చుకున్నాడో ఏమో అని ఓపిక పట్టి పట్టి ఇక వీనితోని ఏంది నాకని గిట్లా చేసింది రివర్స్ అయింది కూడా కావచ్చు మరి. అంతే కదా, గిట్లనే అనిపిస్తున్నది మరి నాకు. అర్ధ గంటలో 20 కోట్లు కమాయించుడు ఎలా? ఎలా ఏందవ్వా? అర్ధ గంటల ఆటాన బిల్ల కూడా జేబుల వరుడు కష్టమే అంటారా? కానీ కర్ణాటక దొంగలోళ్ళ అర్ధ గంట అంటే అర్ధ గంటలనే 20 కోట్లు కమాయించరు. కండ్లు మూసి తెరిచి అంతల్నే స్టేట్ బ్యాంకును లూటీ చేసి పడేసిరు. అన్నట్టు స్టేట్ బ్యాంక్ అంటే స్ట్రిక్ట్ అంటారు కదా, మనం పని కోసం పోతే లంచ్ టైం అంటారట కదా. వాళ్ళు వీళ్ళు అనుకోంగి ఇన్నా కానీ గదే స్టేట్ బ్యాంకులా దొంగలు ఎట్లా లూటీ చేసిరంటే వామ్మో చూడుండి మీరు మీ కాళ్ళతోటి. అగో నిజంగా సినిమాలు చూసి దొంగలకు ఉపాయాలు వస్తున్నాయా, లేకుంటే దొంగలను చూసి సినిమాలోళ్ళు దొంగతనాలు ఎట్లయితాయో చూయిస్తున్నారా? ఇది నాకు అస్సలు అర్థమైతలేదు పో. ఇగో ఈ బ్యాంకుల 21 కోట్ల రూపాయల విలువ గల బంగారాన్ని ఎత్తుకోబోయిరట. ఇక చెప్పు కథ అంటారా? కర్ణాటకలో స్టేట్ బ్యాంక్ ఉన్నది కదా, పొదుముకి బ్యాంక్ బంద్ చేసే వాళ్ళకు కొందరు మిలిటరీ బట్టలు వేసుకొని వచ్చిరాండ్లకు కత్తులు తుపాకులు పట్టుకొని బ్యాంకులు ఉన్నోళ్ళను బెదిరిచ్చురు. కొందరు మిలిటరీ బట్టలు వేసుకొని వచ్చి అండ్లకు కత్తులు తుపాకులు పట్టుకొని బ్యాంకులు ఉన్నోళ్ళను బెదిరిచ్చిరట. అండ్ల పని చేసేటోళ్లను కట్టేసి బ్యాంకును దోసుకునే పని పెట్టుకున్నారటుల్లో. బంగారం నోట్ల కట్టలు ముళ్ళలు మూటలు కట్టుకొని ఆడికెళ్ళి పరార్. ఇది పొదుముకి 6:30కు జరిగిందట. అసలు బ్యాంక్ అంటేనే 4ంటికి బంద్ పెడతారు కదా, వాళ్ళది టైం అంటే టైమే. మరి సరే లెక్కకో గిక్కకో చూసుకుందామని 5:30 వేసుకుందాం అనుకో. మరి ఈ బ్యాంక్ వాళ్ళు 6:30 దాకా ఎందుకు తెరిచి పెట్టుకున్నారు కావచ్చు? దొంగల కోసమే ఎదురు చూసిరా ఏంది ఏమో, గది మనకి తెలియదు. కానీ ఈ దొంగతనం జరిగిన తరికైతే సేమ్ సినిమాలో చూపించినట్టే జరిగిందులో. బ్యాంక్ ఆఫీసర్లను కట్టేసి మరి దోసుకున్నారంటే చిన్న ముచ్చట్న. ఇక బ్యాంక్ అంతా లూటీ అయిపోయినాక మెల్లగా వచ్చిరట పోలీసులు. వాళ్ళ కట్లిప్పి ఏమైందో అరుచుకునే పనిలో పడ్డారు. కానీ కళ్ళు మూసి తెరిచే అంతల్నే 21 కోట్ల రూపాయల బంగారం ఎత్తుకోపోయిరంటే నాకు చక్కెర వచ్చినంత పని అయింది. గిట్ల 32 అసలు దొంగలు, అందులో స్ట్రిక్ట్గుండే స్టేట్ బ్యాంకులనే గిసంటి చోరీలు ఎక్కువైతాయి. ఎందుకో ఏమో నాకు అస్సలు అర్థం కాదు పో. 50 మందికి తెలియజేయనేదేమనగా ఇప్పుడు మన ధూమ్దా ముచ్చట్లల్లా ఇంకొక ముచ్చట బాకీ పడ్డది. అది కూడా చూసేస్తే ఒక సిద్ధం అయిపోతుంది. పార్టీ మరి ఆలస్యం ఎందుకు చూసేద్దాం నడువురి. గిదేగా ఒక్క ముచ్చట. వరంగల్ జిల్లా మైలార్లో ఉన్న సర్కార్ బడి ముచ్చట. బడికి పోదాం పారి. అగ్గరో చూసినవా, 7వ తరగతి క్లాస్ రూమ్ ముంగట ముగ్గు పోసిర్రు. సరే ముగ్గు పోతే మంచిదే గాని పసుపు కుంకుమ నిమ్మకాయలు శామగడ్డలు ఏందిది అంటే మంత్రాలు అన్నట్ట ఎట్లా? ఈ ముగ్గు పోసిన తలమాసినోడు ఎవడో గాని సినిమాలు బాగా చూస్తాడు కావచ్చు. సేమ్ సినిమాలలో చూయించినట్టే మంత్రాల ముగ్గులేసిరు. ఇంకేమున్నది, పోరగాన్లు గజ్జుమన్నారు.
ఊరి జనాలకు సల్లటి చెమటలు వచ్చినాయి. వాళ్ళే మంత్రాలు చేసిర్రు, శాతపడి చేసిర్రు అని టామ్ టామ్ అయింది. ఇక పోరలు స్కూళ్ళకు పోతే ఒట్టు ఎవడో గాని పిల్లలు చదువుకుంటారన్న కళ్ళ మంటతనంతో నేగి పని చేయొచ్చోల్లా. అయితే లాస్ట్కి ఒకసారి వచ్చి ఆ ముగ్గును మలిపి దయ్యాలేవు, భూతాలేవు, మంత్రాలేవు, తంత్రాలేవు అనుకుంటా క్లాస్ రూమ్ దర్వాజా తీసిండోల్లా. అయినా పిల్లలకు భయం మాత్రం ఉంటది కదా. ఓ పిల్లలు మీరు భయపడద్దు, ఎవరో కోతోడు చేసిన కార్యం అది, మంత్రాలు లేవు, ఏం లేవు, మీరు లేనిపోని భయాలు అస్సలు పెట్టుకోవద్దు. ఏమంటున్నా సక్క బడికి పోండి మరి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట గివ్వులాగి అల్టి ధూమ్ ధామ్ ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మస్త్ అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిని మంచి మంచి పట్టుకత్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే. ఇంకా నేను పోయి ఎత్తా.